జగన్ కి హిందూ మతంపై నమ్మకం లేదని బీజేపీ అధికార ప్రతినిధి వాకటి నారాయణ రెడ్డి ఆరోపించారు. పాలు మీగడ లేకుండా రసాయనాలతో తయారు చేసిన నెయ్యిని స్వామివారి ప్రసాదాల్లో కలిపి ప్రజల ఆరోగ్యాలను పాడు చేశారని మండిపడ్డారు. దేవుడు ప్రజలకు జగన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దేశంలోనే గుండె సూదు నుంచి విమానం దాకా తయారు చేసుకునేటువంటి రూపకల్పన మౌలిక వసతులు అన్నింటినీ కూడాను ముందుకు తీసుకువెళ్లాలని ఇవాళ రూపకల్పన చేసింది మన ఆర్థిక శాఖ మంత్రి మోడీ గారి ప్రభుత్వం అన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. పోలవరం ఏదైతే కేంద్రానికి సంబంధించినటువంటి ప్రాజెక్టు మనకి ఇచ్చారో బైఫర్కేషన్ తర్వాత గత ప్రభుత్వంలో ఆగిపోయినా కూడా సరే ఈ ప్రభుత్వంలో ముందుకు తీసుకెళ్లాలని చెప్పని ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి చేయూతనిచ్చేదానికి 3,320 కోట్ల రూపాయల నిధుల్ని ఇవాళ అందించేదానికి బడ్జెట్లో శ్రీకారం చుట్టింది ఈ ప్రభుత్వం అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. మన రాష్ట్ర రాజధాని ఏదయ్యా అంటే ఏమీ చెప్పలేని అయోమయంలో ఉండేటువంటి పరిస్థితి ఉంది గత ప్రభుత్వంలో. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మోడీ గారి ఆశీర్వాదంతో ఈ యొక్క రాజధానికి శ్రీకారం చుట్టి వేగవంతంగా శరవేగంగా కూడా ఇవాళ పనులు ముందుకెళ్తున్నాయి.